బాస్ 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మంది నిజముంది ఎదలోకి తొంగి చూసావా నువ్వునికే తెగువుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో అనుకుంటే మస్టర్ అని టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇప్పుడు రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజింగ్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకుంది. మీరు ఎవరు ఫోటోస్ వీడియో అనుకున్నారో ఆ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం నేను లింక్ యాప్ యూజ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది యాప్ ఓపెన్ చేయండి. యాప్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ఎక్స్పాండ్ అని ఉన్నది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో ఎక్స్పాండ్ చేయాలనుకున్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రేషియోస్ ఉంది కదా, ఇక్కడ 150 అయినా 200 అయినా పెట్టేసుకోండి మీకు నచ్చినంతగా. నేను 200 పెడుతున్నాను. ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా అవుతుంది. నెట్వర్క్ బట్టి స్పీడ్ ఉంటుంది. ఇది ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఎక్స్పాండ్ అయిపోగానే ఇక్కడ సేవ్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో ఫాన్ లింక్ ఇచ్చాను, ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ విజువల్ ఫండ్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కలర్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఎంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని మోనార్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఫోటో లేదని ఇలా యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుందో, ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. దాని ఇలా యాడ్ చేసుకున్న ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఫోటోని క్లిక్ చేసి ఎంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మోడ్ ఆన్స్లో క్లిక్ చేసి ఇక్కడ ఇంకా పైకి స్క్రోల్ చేయండి. ఇలా ఫోటో లేయర్ని ఇక్కడ థర్డ్ సింబల్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా, ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటో లైన్ ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఇక్కడ లిరిక్స్ బట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుందో, ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. క్లిక్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకునేది
జూమ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసి లైటింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఇక్కడ ప్లస్ అని చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మోడ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు కూడా ఇలా వస్తుంది. ఆఫ్ చేయండి ఒకసారి. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ పేస్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలానే లేయర్ క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలానే ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన మోడల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.